రాజస్థాన్లో ఒక గ్రామం ఉంది. పగలు టూరిస్టులతో బిజీగా ఉంటుంది, కానీ అర్ధరాత్రి అయ్యాక అక్కడ ఒక మనిషి కూడా ఉండడు. ఆ గ్రామం పేరు కుల్దార్. స్టోరీ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే సుమారు 200 సంవత్సరాల క్రితం. కుల్దార్లో వందల కుటుంబాలు జీవించేవారు. ఒక రాత్రి మొత్తం గ్రామం ఒక్కసారిగా మాయమైపోయింది. ఇల్లు అలాగే ఉన్నాయి, పాత్రలు వస్తువులు కూడా అలాగే ఉన్నాయి, కానీ మనుషులు మాత్రం కనిపించడం లేదు. స్థానిక కథల ప్రకారం ఆ గ్రామ ప్రజలపై ఒక క్రూరమైన మంత్రి కన్నువేశాడట. గ్రామాల్లోని ఒక అమ్మాయి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడట. దాంతో మొత్తం గ్రామం ఒకే రాత్రిలో గ్రామాన్ని వదిలి వెళ్ళిపోదామని వెళ్ళిపోయిందని చెప్తారు. సో క్రిపీ పార్ట్ ఏంటంటే వెళ్ళే ముందు వాళ్ళు ఒక శాపం పెట్టారట, ఈ గ్రామంలో ఇక ఎవ్వరూ నివసించలేరు అని. ఇప్పటికీ రాత్రి గడిపిన వాళ్ళు ఇంత శబ్దాలు విన్నానని చెప్తారు. కొందరికి అడుగుల శబ్దాలు, కొందరికి మహిళల ఏడుపులు వినిపించిందని క్లైమ్స్ ఉన్నాయి. అప్పట్లో ఇన్వెస్టిగేటర్స్ కూడా అక్కడ ఎంక్వైర్మెంట్ తో వెళ్లారు. కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్టివిటీ క్యాప్చర్ చేశామని చెప్పారు. అందుకే రాత్రి తర్వాత అక్కడ ఎంట్రీ కూడా అవాయిడ్ చేశారు. సో గైస్, మీకేమనిపిస్తుందో చెప్తారా? ఇది నిజమా లేక కేవలం లెజెండ్స్ మాత్రమేనా? మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి. ఇలా మరిన్ని రియల్ హారర్ స్టోరీ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.